ముమ్మడివరం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. రేషన్ బియ్యాన్ని పేదలకు చేరువ చేసిన ఎండియు ఆపరేటర్లను ఆర్థిక నేరగాళ్లు అనడాన్ని తప్పుపట్టారు. కోనసీమ వాసులు ఎక్కువగా రైస్ తిని అనారోగ్యం పాలవుతున్నారంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీని వైఎస్ జగన్ ప్రారంభిస్తే దాన్ని చంద్రబాబు ఘనత అని చెప్పుకోవడం ఎంతవరకు సబబు అన్నారు పొన్నాడ సతీష్. సుమారు 78% ప్రజలు ఏదైతే ప్రజలు ఇంటింటికి రేషన్ విధానాన్ని వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనివల్ల ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వీళ్ళ సంఘ విద్రోహ శక్తులని, ఈ బియ్యాన్ని కాకినాడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారని రకరకాల మాటలు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. కోనసీమ ప్రజలందరూ కూడా రైస్ ఎక్కువ పండిస్తారు. అలాగే రైస్ ఎక్కువ పండించడం వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కువ అన్నం తిని డయాబెటీస్కి లోన్ అవుతారని చెప్పి చాలా హాస్యాస్పదంగా, చాలా కించపరుస్తూ మాట్లాడారు. అలాగే రాజస్థాన్ వెళ్ళి ఉండి అక్కడ అందరూ కూడా రొట్టెలు తింటారు. అక్కడ డయాబెటీస్ లేదా? పెన్షన్ విధానాన్ని మీరే అవలంబించి ఇంటింటికి పంపించారని చెప్పి అదొక మాట మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అది పేదవాడి ఇంటికే పంపించిన ఘనత అయితే మటుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది.